పర్టికులర్గా మా బెజవాడ గోపాల్ దగ్గర చూశాను ఆ క్యారెక్టర్. అంటే వి గోపాల్ మొండాడండి. అతను నచ్చేంత వరకు ఇలా కాళ్ళ కొట్టుకుంటాడు అంటారు. అంటే బాగాలేదని నోట్తో చెప్పడండి. ఓహో కాళ్ళ కొట్టుకున్నాడు, నెక్స్ట్ అయితే అది అన్నా ఓకే సార్ అని అంటేనే టేక్ ఓకే. ఈ వి గోపాల్ లక్షణాలు ఉన్నాయి. అలా మా హీరో గారండి ఆ పక్కన అద్భుతంగా నటించాడు. ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలియదు, కానీ ఫ్యూచర్ డెఫినెట్గా గొప్ప ఫ్యూచర్ ఉన్న పిల్లాడు అవుతారు. ఎందుకంటే ఆ ఫోర్త్ స్టేజ్లో ఆ విలన్ ఆయనతో పోరాడి ఇతను చేసి, నేను లాయర్ క్యారెక్టర్ వేశాను ఇందులో. ముందే ఐడియా ఏం క్యారెక్టర్ అంటే లాయర్ అన్నాడు. లాయర్ అంటే నడపోటు వేసుకోవాలి, మీరు వేసేసుకోవచ్చు కదా ఇవన్నీ. కుదరదు సార్ అని ఇతను ఆయన కాదు, కుదరదు సార్ ఇవన్నీ వదలాల్సిందే. మీకు ఆ గెటప్ చూస్తే అది కనపడతాం మీకు. అలా ఒక అద్భుతంగా నిజంగా పోటీపడి ఒక చిన్న సినిమాని బ్రతికించాలంటే విలను కథానాయకుడు ఇద్దరు కనుక ఈక్వల్గా ఉంటే, అంటే ప్రతి నాయకుడు రావణాసురుడు అయితే రామాయణ చూడండి, యుగాల వారీగా మనం చూసుకున్నా కూడా సత్యవాక్ కోసం సత్యయుగం హరిశ్చంద్రుడు కదా ఇప్పటికీ చెప్పుకుంటాం మనందరం. ఎవరు తెలియదు సత్యహరిశ్చంద్రుడి గురించి? దాని వెనకాల రామాయణ కాలం. నాన్న మూడో భార్య అడిగిందని, నాన్న అడిగాడని రాజ్యం వదిలేసి సింహాసనం వదిలేసి వెళ్ళిపోయాడండి ఆయన. ఏం క్యారెక్టర్లు అండి అసలు. ఇప్పుడు ఉంటారు అట్లా. ఎవరు నాన్న వచ్చి కూర్చో వదలరా అంటే నువ్వు ఇల్లు వదిరా అంటావు. అంతే కదా, కూర్చో వదలరా నాకు చెప్తే మనం తింటామండి. అలా ఆ యుగం వచ్చారు. అదే ద్వాపర యుగం వచ్చేసరికి కబడ్డీ ఆడుకుంటాడండి కృష్ణుడు. అసలు కబడ్డీ ఆట ఎలా ఉంటుందో అది కృష్ణుడు ఆడుకున్న ఆట అండి. అంత మహానుభావుడు కూడా మహాభారతంలో కొత్తలో నేను దాదాపు చాలాసార్లు చదివానండి మహాభారతం. ఎందుకంటే నా జీవితంలో మొట్టమొదటిసారి పిహెచ్డి చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేట్ ఆఫ్ ద్రౌపది తెలుగు భారతం. అందుకని ఆ మహాభారతం అన్ని సంస్కృతం అన్నీ చదివానండి. ఆ క్యారెక్టర్ బయటకు వస్తాయంటే భయంకరంగా ఉంటాయండి అవన్నీ. మీరు ఆ పద్య భారతాలు చదవలేకపోయినా వచన భారతాలు సరళంగా ఉన్నాయండి. నా మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ కూడా వచనంలో ఉన్న సత్యనిశ్చతులు కదా, రాముడి కథ, ధర్మరాజు పాండవులు వీళ్ళందరూ, దుర్యోధనుడు వీళ్ళ కథలు, ఇవన్నీ కనుక మీరు కృష్ణుడు ఏం చేశాడు, భగవద్గీత చెప్పాడు మనకి, కానీ ఆ భగవద్గీత సారాంశాన్ని అంతా మహాభారతంలో చూపించాడు. ఎవరు అధర్మ పరులో వాళ్ళందరినీ పంపించేశాడు, ధర్మం వైపు వాళ్ళందరినీ మాత్రం పంపించాడు. ఇప్పుడు కలియుగం ఇష్టం ఆడుకుంటున్నాం. ఎవరెవరు ఏం చేస్తున్నారో మనం చూస్తాంటే ఈ టీవీ మాధ్యమం ఒకటి వచ్చి ఎంత హెల్ప్ చేసిందో అంత ఇబ్బంది కూడా పెడతారు. ఇంత పిల్లలు సార్ ఫోన్ చేసి మాట్లాడతారంటే కొంచెం మనం మురిమేమో చూస్తున్నాయంటే అంటే హెడ్ ఇలా మనకు నాటిస్తారన్నమాట. హెడ్ అయిపోయిందంటే అమ్మాయి మనం సంతృప్తి పడాలి. అలాంటి రోజుల్లో ఒక ఆడపిల్ల జోలికి ఈ రోజుల్లో ఒక యువతలో కొందరు వస్తే ఏం జరుగుతుందనేటువంటి ఒక అద్భుతమైన పాయింట్ని మా దర్శకుడు ప్రజెంట్ చేశాడండి. నిజంగా ఇప్పుడు రోమాలు ఎక్కువ వస్తుంటాయండి నాకు. అతను కథ చెప్పినప్పుడు, ఆ సీన్లు చేస్తున్నప్పుడు, అవన్నీ చేస్తున్నప్పుడు నాకు ఎంత అబ్బా ఇది బాగా నేను అడిగా ఎప్పుడు రిలీజ్ అయ్యా అడుగుతాను. ఎందుకంటే ఇది జనాల్లోకి వెళ్ళాలి, జనం చూడాలి, ఈ ఉద్వేగాన్ని వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించినప్పుడు మన పిల్లలు ఈ తప్పు చేయకూడదు అని ఆ తల్లిదండ్రులు, ఆ అన్నదమ్ములు అందరూ కూడా నా తమ్ముడు చేయకూడదు, ఆడ చేయకూడదు, నా బాబు చేయకూడదు, ఇట్లా అందరూ అనుకునేటువంటి ఒక అద్భుతమైన మెసేజ్ని ఈ చిత్రం ద్వారా, ఈ కథానాయకుడి ద్వారా అందించడం జరిగిందండి. నేను ఊరికే డైలాగ్ గుర్తులేదు కాబట్టి ఒక డైలాగ్ మాత్రం
నా కవి అడిగాడు డైలాగ్ చెప్పండి సార్ అని. నిజమనుకో సరే, మరి అబద్ధం ఎట్లా అనుకుంటేవిరా? అడుగు బయట పెట్టకుండా అబద్ధం ఎట్లా అనుకుంటేవి? ఆ సభ్యులు ఎక్కడ నేర్పిస్తేవి? అయినా నిజం నువ్వు కూర్చున్న కాడికి వస్తుందా? నువ్వు పడాల దాని ఇంకా దామ పట్టాలా, ఎత్తు లెక్కాలా, పళ్ళం దిగాల, కనబడేది చూసి వినబడేది విన్నాక మెదడుకు పని పెడితే అప్పుడు తెలుస్తుంది నిజం ఎట్లుంటుందో.